హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే మనిషి జీవనశైలి కాలంతో పాటు బాగా మారిపోతుంది. అందుకే ప్రస్తుతం వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. డ్రై ఫ్రూట్స్లో వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. మంచి కొవ్వులు, విటమిన్లతో కలిగి అనేక ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ గుండె జబ్బులు రాకుండా చేస్తాయి, రక్తహీనత రాకుండా కాపాడుతాయి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడతాయి, ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెంచుతాయి. డ్రై ఫ్రూట్స్లో విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ మధుమేహం ఉన్నవారు వీటిని తినేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి డయాబెటీస్ ఉన్నవారు తినకూడని డ్రై ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరాల్లో సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినకూడదు. వీటిని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఎండు ద్రాక్షలో కూడా చక్కెరలు, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తింటే చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు ఎండు ద్రాక్ష కూడా తినకూడదు. అంజీరాలో కూడా అధిక మొత్తంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి కాబట్టి షుగర్ ఉన్నవారు వీటిని తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే షుగర్ ఉన్నవారు అంజీరా కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి విన్నారుగా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిదైనప్పటికీ మధుమేహం ఉన్నవారు ఈ వాటిని దూరంగా ఉంచడమే మంచిదట. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.